హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వర్క్ ఏంటంటే చూస్తున్నారు కదండి, మాది ఒక సైడ్ ఎండింగ్ వచ్చేసింది. అది పుట్టి వర్క్ నడుస్తుంది. ఈ వీడియో ఏంటంటే ఎందుకు నేను వీడియో స్పీడ్ పెడతాను అంటే, నేను తీసే ప్రతి ఒక్క వీడియో కూడా మినిమం కంటిన్యూగా అప్లై చేస్తే అరగంట పైన ఉంటాయండి వీడియోస్. మామూలుగా యూట్యూబ్లో అరగంట సేపు చూసి ఓపిక ఎవరికి ఉండదు కాబట్టి ఫాస్ట్గా అయిపోయేలా స్పీడ్ మూవింగ్ పెట్టేసి నా ఏ వీడియో అయినా 7 నిమిషాల నుంచి 8 నిమిషాల లోపే ఉంటుంది. ఈ 8 నిమిషాలు పెట్టినా కానీ మీరు చూసేది ఒక 2 నిమిషాలు మాత్రమే. వీడియో మొత్తం చూస్తే మీకు ఇందులో ఏం ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ పుట్టి వర్క్ వచ్చేసరికి అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టిన కాంచి ఆయిల్ ఇది వచ్చేసి మనకు స్ట్రెచ్చర్ ఎలా పెట్టింది, స్ట్రెచ్చర్ ఎక్కడ పెట్టుకోవాలి, అసలు పుట్టి ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి ఇందులో చెప్తాను. నాకు తెలిసినంత వరకు అండి, అవగాహన ఉన్నంత వరకు చెప్తాను. మీకు నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ని ఉపయోగపడితే ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఎందుకంటే మీ నుంచి నేను ఏది ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఆశించట్లేదు. కేవలం ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కొంచెం వీడియోలు పెట్టాలనిపిస్తుంది, మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది అని అనుకుంటాను. ఈ వెల్యువేషన్కి వచ్చే వరకు అండి, వీలున్న వరకు మీరు ఎంత వీలుంటే అంత స్ట్రెచ్చర్ పెట్టుకునే దానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే పుట్టి ఏమవుతుందంటే స్మూత్నెస్ బాగుంటుంది. స్మూత్నెస్ మీద ఏంటంటే మనకు సన్ రైజ్ ఉంటుంది కానీ ఎండకనే దానికి బాగా పగిలే ఛాన్సెస్, క్రాకులు వస్తాయండి. స్ట్రెచ్చర్ ఏంటంటే గరుగ్గా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా క్రాకులు వచ్చినా కూడా స్ట్రెచ్చర్లకు కనిపించదు. ఇప్పుడు ఈ స్ట్రెచ్చర్ కలర్ కలుపుతున్నాడు చూడండి, కలిపే విధానం కూడా ఆ టింటు కలుపుకొని వస్తాం కదండి, దాంట్లో వాటర్ మొత్తం క్లీన్ చేసి నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతనే ఇది స్ట్రెచ్చర్ కలర్ అండి. స్ట్రెచ్చర్ ఆల్రెడీ పెట్టేశారు, స్ట్రెచ్చర్ మీద పెట్టి దానికోసం కలిపే కలర్ ఇది. ఈ కలర్ మాత్రం ఈ చిన్న బకెట్ ఉన్నది చూసారా, దాంట్లో ఏం లేకుండా శుభ్రం తీసుకుంటేనే మీకు కలర్ క్యాట్లాక్లో ఏ నెంబర్ అయితే మీరు కలర్ తెచ్చుకున్నారో అదే కలర్ వస్తుందండి. పైన అతను బ్రౌన్ కలర్ ఇస్తున్నారు చూడండి, బ్రౌన్ కలర్ అనేది ఎక్కడన్నా ఒక చోట పెట్టుకునేదానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది మీకు బ్రౌన్ అంటే ఆల్మోస్ట్ వుడ్ టైప్ ఉంటుందండి. వుడ్ అంటే అది వేరే వస్తుంది, ఇది బ్రౌన్. కొంచెం దూరం చూసినా కూడా ఇది కూడా ఒక వుడ్ లెక్క ఉంటుంది. ఈ వుడ్ లెక్క ఉండేటి ఏంటంటే ఎక్కడైనా ఒక దగ్గర ఉంటేనే దానికి అందం వస్తుందండి. ఒక్కొక్కడు నాకు మొత్తం వుడ్తో కావాలని చెప్పి అంటారు. మొత్తం వుడ్తో అంటే ఇప్పుడు మనం వుడ్తో పెడితే ఎలా ఉండాలంటే, ఎక్కడైనా ఒక దగ్గర పెడితే అరే వీళ్ళు వుడ్ పీస్ తీసుకొచ్చి అతికిచ్చారు అన్న థాట్ మైండ్లోకి రావాలి ఎవరికైనా. మీరు ప్రతిదానికి వుడ్ పాలిష్ పెట్టుకుంటా పోతే ఏమైందండి, ఆర్టిఫిషియల్గా ఉంటుంది కానీ అది వేసినట్టు ఏముండదండి. ఈ పుట్టి వర్క్ అనేది నాకు దగ్గర 2 రోజుల పని అండి. ఒకరోజు పుట్టి స్ట్రెచ్చర్ పెట్టేసి, రెండో రోజు వచ్చి పేపర్ కొట్టి కలర్ ఎండింగ్ వరకు ఒకటే రోజులో చేసేసారండి ఇద్దరు మేస్త్రులు. ఈ ఇద్దరు మేస్త్రులు కూడా బ్రౌన్ కలర్ నాకు యాస్టీస్ కలర్ రావడానికి 5 కోట్లు వేస్తే కానీ దానికి కలవలేదండి. ఈ స్ట్రెచ్చర్ అంటే ప్రతి ఒక్క పెయింట్ మనం 2 కోట్లు వేసుకుంటే సరిపోతుంది. కలర్స్ కూడా మీరు సింప్లీ అండ్ ప్లెయిన్ కలర్లో ఉండే విధంగా అయితే మీకు బాగుంటుందండి, చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీరు లాస్ట్ వరకు బాగానే ఉంటుంది. ఎక్కడ ఈ బిల్డింగ్లో ఫ్లాప్ అయిందంటే, ఈ మధ్యలో లైన్స్ ఉంటాయి చూసారా, అక్కడ ఓనర్ ఏం చేసిందంటే ఆరెంజ్ కలర్ వేసిండు. ఆరెంజ్ అంటే మన ఆంజనేయ స్వామికి సింధూరం రంగు ఉంటుంది చూసారా, సింధూరం రంగు వేసిండు. ఈ సింధూరం రంగు వేయటం వల్ల ఇంత కష్టపడి చేసిన ఈ కలర్ కోట్ మొత్తం వేస్ట్ అయిపోయింది. అటువంటి చిన్న చేంజ్ చేసుకుంటే ఇప్పుడు అదే సింధూరం ప్లేస్లో యాస్టీస్ వైట్ కలర్ కానీ లేదంటే లైట్ ఎల్లో ఉంటుంది, లైట్ ఎల్లో కానీ పెట్టినా కూడా బిల్డింగ్ హైలైట్ లుక్ వస్తుందండి. మేము చెబుతాము కానీ లాస్ట్కి వచ్చే ఎవరికి ఏమవుతుందంటే, మీ ఇల్లు కట్టి మేస్త్రి కానీ బిల్డర్ కానీ వాడి ముఖం చూసి ఏమో బహుశా విరక్తి పుడుతుందో మరి లాస్ట్కి వచ్చేవరకు చెప్పుడు మాటలు వింటారండి. చెప్పుడు మాటలు వింటే ఏమవుతుందండి, మహా అయితే కొంచెం లొల్లి అవుతుంది, బిల్డర్ చేస్తాడు వెళ్ళిపోతాడు. కానీ పక్కనోడు చెప్పుడు మాటలు వినటం వల్ల మంచిగా చేయాలన్న ఆలోచన ఉన్నా కూడా నష్టపోయేది ఇంటి యజమాని మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్లాబ్ ఏరియా కొలతలు అనేది స్లాబ్ ఈ కలర్లు వేసిన తర్వాత బయట నుంచి తీసుకుంటే మీకు స్లాబ్ ఏరియా కొలత అనేది వస్తుంది. అట్లా కాకుండా స్లాబ్ అప్పుడు అందాలుగా వస్తుందండి, బరాబర్ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మెట్టిన తీసే వరకు పేపర్లు ఉన్న విధంగా రాదు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు పొద్దంతా మీ ఇంటి చుట్టూ తిరిగి కష్టపడి చేసేది
ఆయనకి పని లేకో సోషల్ సర్వీసో కాదు కదండి. వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళకి 4 రూపాయలు దొరుకుతాయి అని ఆశతో తిరుగుతాడు. మీరేంటంటే ఒకప్పుడు ఇంటి యజమాని ఎలా ఉండారంటే, ఏది 2005-10 లోపు ఉన్న ఓనర్ల సంగతి నేను చెప్పేది. ఒకప్పుడు మేస్త్రి అంటే ఎంతో, మేస్త్రి కానీ బిల్డర్ అంటే ఎంతో మర్యాద ఉండేది. ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మళ్ళీ బట్టలు అంత బంగారం పెట్టి సంతోషంగా పంపేటోళ్ళు ఒకప్పుడు ఓనర్లు. ఇప్పుడు వచ్చే ఓనర్లు చిల్లరగాళ్ళు ఉండే బిల్డర్ డబ్బులే ఓనర్ల డబ్బులే సగం ఎగదెంగాలని చూసే వాళ్ళే ఉంటారు తప్పితే 10 రూపాయలు ఇచ్చి సంతోషం పంపుదాం అనే వాళ్ళు ఉండరు. ఎందుకంటే కొంతమంది వీడియోలు పెడుతుంటారు, నాణ్యత నాణ్యత అంటే బిల్డర్ మీకు అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు ఏ వస్తువు పెడతా అన్నాడు ఆ వస్తువు పెట్టిండా లేదా. ఇక లోపల కలర్స్ చూడండి, స్విచ్ బోర్డులు అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాతనే ఫైనల్ కలర్ వేసుకోవాలి. ఫస్ట్ సింగిల్ కోట్ వేసుకున్న తర్వాతనే మిగిలిన కలర్ వేసుకోవాలి. ఈ మార్బుల్ కూడా పాలిష్ తిప్పేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, చూసారా చిన్న చిన్న క్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఈ మార్బుల్ అనేది ఏంటంటే, మార్బుల్ పాలిష్ కొట్టేవాళ్ళు 0 నెంబర్ వేస్తారండి. మార్బుల్ స్టోను 0 నెంబర్ వేయకూడదు. 1 నెంబర్తో నేర్చుకుని దగ్గరుండి ఓనర్ అయినా బిల్డర్ అయినా చేయించుకోండి, మీకు మంచిగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పని అయిపోవాలని చెప్పి 0 నెంబర్ వేయడం వల్ల దమ్మ మిషన్ తిరిగి వాటర్ సరిగా ఉండక క్రాకులు వస్తాయి. ఈ చిన్న చిన్న క్రాకులు అంటే మీరు పాలిష్ కొట్టేవరకు కనిపించవు, కొన్ని పెద్ద పెద్దగా వస్తాయి, అవి మాత్రం కనిపిస్తాయండి. పాలిష్ కొట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న అన్ని సొంత ఇల్లు లెక్క కష్టపడి పని చేస్తాడండి బిల్డర్ అయినా మేస్త్రి అయినా. కానీ కొంతమంది ఓనర్లు ఏంటంటే పక్కనోడు చెప్పుడు మాటలు వినడం వల్ల, సరే వానికి ఏదో మీరు ఒక 5 లక్షలు 10 లక్షలు ఎగనేమో బెటరు, వాడిని పెట్టేదే మీరు 1,50,000 20,000. అదే 50,000 20,000లో మేస్త్రి బాబు బిల్డర్ గారు నాకు వెళ్తలేవు ఇంతే ఉన్నాయని అంటే ఆయన తీసుకుంటాడు. కానీ మీరు అలా చేయరు, వాడిని బాధ పెట్టి ఏడిపించుకొని మరీ పంపుతారు. అట్లా చేయటం వల్ల మీరే నష్టపోతారు. మారుతి జాయ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.